Section 301. Unfair. We will respond. India stands firm. Then it's a trade war. ప్రపంచ రాజకీయాల్లో బాంబులు ఎప్పుడూ యుద్ధ భూములపైనే పడవు. కొన్ని బాంబులు ఆర్థిక వ్యవస్థల మీద పడతాయి. అమెరికా ఇప్పటికే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తూ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అయితే అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా మరో పెద్ద బాంబు వేసింది. బుల్లెట్ల వర్షం కాదు, అది మిసైల్ బాంబు కాదు, అది ఒక ట్రేడ్ యుద్ధం. దాని పేరే సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్. మార్చి 11న అమెరికా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్ అనే ఒక ట్రేడ్ విచారణను ప్రారంభించింది. సెక్షన్ 301 విచారణ అనేది భారత్, చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ముమ్మరం అయింది. అమెరికా వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్ 301 కింద 16 దేశాలపై ప్రారంభించిన విచారణకు భారత్, చైనా సహా పలు దేశాలు స్పందించాయి. అతిగా ఉత్పత్తి, ప్రభుత్వ సబ్సిడీలు, మార్కెట్ పరిమితుల కారణంగా అమెరికా వాణిజ్యానికి హాని కలుగుతోందన్న ఆరోపణలతో యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ USTR ఈ విచారణను ప్రారంభించింది. ఇది ఒక్క దేశం పైనే కాదు, భారత్, చైనా సహా మొత్తం 16 దేశాలు ఈ విచారణ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ విచారణ ఏ రంగాల గురించి? ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, పెట్రోకెమికల్స్, స్టీల్, టెక్స్టైల్ మొదలగునవి. ఇవి సాధారణ రంగాలు కావు, ప్రపంచ పరిశ్రమలలో చాలా కీలకమైన రంగాలు. అమెరికా చెప్తున్న కారణం ఏంటంటే, కొన్ని దేశాలు భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి చాలా తక్కువ ధరలకు ప్రపంచ మార్కెట్లో అమ్ముతున్నాయని. దీనిని ఆర్థిక పరిభాషలో డంపింగ్ అంటారు. కానీ ఇక్కడ అందరికీ ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఇది నిజంగా మార్కెట్ను కాపాడుకోవడానికే తీసుకున్న నిర్ణయమా, లేక అమెరికా కావాలనే భారత్, చైనా వంటి దేశాలను టార్గెట్ చేస్తుందా? ఎందుకంటే ఈ విచారణ జరుగుతున్న రంగాలు చూస్తే ఒక విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భారత్, చైనాలు సోలార్ ప్యానెల్స్, స్టీల్, టెక్స్టైల్ రంగాల ఉత్పత్తుల్లో బలంగా ఉన్న దేశాలు. ప్రపంచ మార్కెట్లో ఈ రెండు దేశాలు వేగంగా ఎదుగుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది నిపుణులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. సెక్షన్ 301 అనే ఆయుధాన్ని ఉపయోగించి అమెరికా భారత్, చైనా ఎదుగుదలను ఆపాలని చూస్తోందా? ఇది నిజంగా ట్రేడ్ విచారణేనా, లేదా ప్రపంచ ఆర్థిక పోటీలో కొత్త వ్యూహమా అని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఏంటి సెక్షన్ 301? 1974 అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం ఏదైనా దేశం అమెరికా వాణిజ్యానికి అన్యాయంగా, వివక్షతాపూర్వకంగా హాని చేస్తే దానిపై విచారణ చేసి అదనపు సుంకాలు విధించే అధికారం USTRకు ఉంటుంది. ఈ విచారణ లక్ష్యం 1. ప్రభుత్వ సబ్సిడీలు, 2. ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయం, 3. మార్కెట్ ఎంట్రీ బారియర్స్ వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం పరిస్థితి అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితితో ఒకేలా ఉండదు. మన దేశంలో ఇంకా చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. పరిశ్రమలు ఇంకా పెరుగుతున్న దశలోనే ఉన్నాయి. అందుకే ప్రభుత్వం కొన్ని రంగాలకు సబ్సిడీ, ప్రోత్సాహకాలు, ట్యాక్స్ రాయితీలను ఇస్తుంది. ఈ ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్లనే కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి, కొత్త కంపెనీలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా బలపడుతోంది. కాబట్టి భారతదేశం ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది కేవలం వ్యాపారాలను కాపాడుకోవడానికి మాత్రమే కాదు, సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కూడా అవసరం. మన పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహజమైనవి అని చాలామంది ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే సబ్సిడీలు, ప్రభుత్వ రంగ సంస్థల చర్యలతో అతి ఉత్పత్తి జరుగుతోంది. సర్దుకోండి, సరిదిద్దుకోండి, లేదంటే అమెరికా నుండి అదనపు సుంకాలు తప్పవు అని USTR ప్రతినిధి అయిన జేమ్సన్ గ్రీర్ హెచ్చరించారు. దీనికి చైనా విదేశాంగ ప్రతినిధి అయిన గువో జియాకుస్ టారిఫ్లు, వాణిజ్య యుద్ధాలు ఎవరికీ ప్రయోజనం చేయవు, చైనాలో అతి ఉత్పత్తి జరగలేదు, అమెరికా రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఆరోపణలు చేస్తుంది. దీనికి భారత్ ఏమని స్పందిస్తుందో తెలుసా? సెక్షన్ 301 నోటీసును
పూర్తిగా అధ్యయనం చేస్తున్నాం. చట్టపరమైన ఆర్థిక కోణాల్లో విశ్లేషిస్తున్నాం. రక్షణ భయాందోళనలకు తావు లేదని భారత అధికారి తెలిపారు. ఈ సెక్షన్ 301 పై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. నచ్చితే లైక్ చేయండి మరియు 10 మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి. జై హింద్.